హలో! సో, ఈ వీడియోలో హౌ టు స్టార్ట్ ఏ హ్యాండ్‌మేడ్ ఎంబ్రాయిడరీ హూప్స్ స్మాల్ బిజినెస్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో, హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ టు స్టార్ట్ ఏ హ్యాండ్ ఎంబ్రాయిడరీ హూప్స్ స్మాల్ బిజినెస్ ఫ్రమ్ హోమ్. సో, చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్‌లో అడిగారు. అక్క ఎంబ్రాయిడరీ హూప్స్ ఎలా స్టార్ట్ చేయాలి? హౌ మచ్ ఇన్వెస్ట్‌మెంట్ అని. అండ్ ఎక్కడ సెల్ చేయాలి ఏంటి? సో, ఇలాగా కామెంట్స్ అండ్ ఆల్సో ఇన్‌స్టాలో డీఎమ్స్ చేశారు. సో, టుడే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. సో, ఫస్ట్‌లీ వాట్ ఆర్ ఎంబ్రాయిడరీ హూప్స్? అసలు ఎంబ్రాయిడరీ హూప్స్ అంటే ఏంటి? సో, ఎంబ్రాయిడరీ హూప్స్ అంటే స్మాల్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ రౌండ్ ఫ్రేమ్స్‌లో ఎంబ్రాయిడరీ ఆర్ట్ చేసి వాల్ డెకర్‌గా, గిఫ్ట్స్‌గా యూజ్ చేయొచ్చు. రీసెంట్‌గా చాలా డిమాండ్ పెరిగింది. నేమ్ హూప్స్, కపుల్ హూప్స్, బేబీ అనౌన్స్‌మెంట్ హూప్స్ అండ్ వెడ్డింగ్ హూప్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. మామూలు డిమాండ్ లేదు వీటికి. సో, ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేయడం సూపర్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో, లైక్ మెటీరియల్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కొస్తే సో, టు స్టార్ట్ ఎంబ్రాయిడరీ హూప్స్ బిజినెస్ చాలా తక్కువ మెటీరియల్ అయితే చాలు. లైక్ హూప్స్ అంటే వుడెన్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో, లైక్ అరౌండ్ 25-30 రూపీస్ నుంచి ఉంటాయన్నమాట అవి. అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్. సో, ఇవి వచ్చి ఈచ్ థ్రెడ్ 5 రూపీస్ కాస్ట్ ఉంటది. సో, అలాగా. అండ్ నీడిల్స్, ఎంబ్రాయిడరీ నీడిల్స్ సెపరేట్‌గా ఉంటాయి అవి. అండ్ ఫ్యాబ్రిక్ లైక్ కాటన్, లెనిన్ అనేది ఇంకా బెస్ట్ చూజ్ అనమాట ఫ్యాబ్రిక్. సో, వైట్ కాటన్, లెనిన్ ఈ 2 బెస్ట్. అండ్ సిజర్స్ లైక్ చాక్ గాని, లేకపోతే ట్రాకింగ్ షీట్, లేకపోతే హీట్ ఎరేజబుల్ పెన్ ఉంటది. సో, అది. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది లైక్ స్టార్టింగ్ 500-1000లో బేసిక్ మెటీరియల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో, లార్జ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే అస్సలు అవసరం లేదు. సో, కమింగ్ టు లెర్నింగ్ అండ్ డిజైన్స్. సో, మీరు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ తెలిసినట్టయితే సో, కొంచెం మీకు అవగాహన ఉంటే సూపర్. ఇంక దూసుకెళ్ళిపోవచ్చు దీంట్లో. లేకపోతే లేని వాళ్ళకి ఫ్రీ ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. సో, లైక్ బేసిక్ స్టిచెస్ నుంచి లైక్ బ్యాక్ స్టిచ్, సాటిన్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేమ్ హూప్స్, ఫ్లోరల్ హూప్స్ అండ్ కొటేషన్స్ ఉంటాయి కదా! సో, క్వెట్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ 3 అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ లైక్ బేబీ అనౌన్స్‌మెంట్ అవ్వచ్చు, లేకపోతే కపుల్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా! సో, అవైతే కొంచెం టఫ్. సో, ఫస్ట్ ఈ 3 తోటి మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. సో, నేనైతే లైక్ మీకేం టిప్ ఇస్తానంటే స్టార్ట్ విత్ 2-3 శాంపుల్ డిజైన్స్ ఫస్ట్. లైక్ అవి మార్కెట్‌కి ఇంట్రొడ్యూస్ చేయండి. లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఫ్లోరల్ గాని, నేమ్ హూప్స్. సో, ఇట్లాగా ఇంకొక 2-3 చేసి మార్కెట్‌కి ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ వర్కౌట్ అయితే తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మీరు వేరే అంటే బేబీ అనౌన్స్‌మెంట్ హూప్స్ అవ్వచ్చు, మ్యారేజ్ హూప్స్, కపుల్ హూప్స్ వీటికి షిఫ్ట్ అయిపోవచ్చు. అండ్ కమింగ్ టు ప్రైసింగ్ అండ్ సెల్లింగ్. ఓకే. లైక్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇది. లైక్ ఎలా సెల్ చేయాలి? సో, ప్రైసింగ్ ఫార్ములా ఆల్మోస్ట్ అన్నిటికి చేసినట్టుగానే మెటీరియల్ కాస్ట్, టైమ్, ప్యాకింగ్ ప్లస్ ప్రాఫిట్. సో, ఇవన్నీ వేసుకొని కాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంతైతే పడిందో దాన్ని బట్టి మీరు ప్రైసింగ్ అయితే డిసైడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మీరు స్టార్టింగే ఎక్కువ ప్రైజెస్ పెట్టకుండా మీరు ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువగా వేసుకొని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఎక్కువ ప్రాఫిట్స్‌కెళ్ళకుండా సో, ఫస్ట్ మనకు ఒక 10-15 ఆర్డర్స్ మనం లాస్ అయినా పర్లేదు. తర్వాత నుంచి వచ్చే ఆర్డర్స్‌కి మనం మంచిగా ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అసలు ఈ హూప్స్ మొత్తం అన్ని రెడీ చేసాక ఎక్కడ సెల్ చేయాలి? ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, మీషో ఒకవేళ జిఎస్టీ నంబర్స్ ఉంటే అమెజాన్‌లో ఇట్లా అండ్ ఆల్సో మనకి దగ్గరలో ఉన్న లైక్ బొటిక్స్ ఉంటాయి కదా! సో, ఆ బొటిక్స్‌లో ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా! సో, ఎగ్జిబిషన్‌లో అక్కడ మనం మంచిగా డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ ఇవి యూనిక్‌గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ మనం వెళ్ళి ఒక షాప్‌ని బొటిక్‌ని కన్సల్ట్ అయ్యి మనం వాళ్ళతో మాట్లాడి డీల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏందంటే వాట్సాప్ లైక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి మనం ఇట్లా మేము సేల్ చేస్తున్నాం ఇది అని చెప్పడం అన్నమాట. సో, ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ గుడ్ ఫోటోస్, రీల్స్ విత్ ట్రెండింగ్ సాంగ్స్ అండ్ నైస్ ప్యాకేజింగ్. సో, ప్రోడక్ట్‌ని ప్యాకేజింగ్ చేసిన దగ్గర నుంచి కస్టమర్ ప్రతి ఒక్కటి గమనిస్తారు కాబట్టి ఇవన్నీ మంచిగా మెయింటైన్ చేయాలి. అండ్ కమింగ్ టు మార్కెటింగ్ టిప్స్. మీరు బిజినెస్ పేజ్ స్టార్ట్ చేస్తుంటే
రీల్స్ విత్ ఎంబ్రాయిడరీ ప్రోగ్రెస్ అంటే ఫస్ట్ బిఫోర్ మీరు ఏదైతే డ్రా చేస్తారో మీరు చేయాలని అది వన్స్ కంప్లీట్ అయ్యాక అది. సో లైక్ ట్రాన్సిషన్ వీడియోస్ టైప్ అండ్ లైక్ మంచి ఆడియోస్ ఇచ్చేదానికి బాగా మంచిగా ఇన్‌స్టా, యూట్యూబ్‌లో మీరు షేర్ చేయొచ్చు. అండ్ హైలైట్ కస్టమర్ రివ్యూస్. వన్స్ కస్టమర్ రివ్యూ ఇచ్చాక మంచిగా దాన్ని హైలైట్ చేయడం. ఫెస్టివల్స్‌కి స్పెషల్ కొలాబరేషన్స్ స్పెషల్ కలెక్షన్స్ లాంచ్ చేయడం లైక్ దివాళీ, క్రిస్మస్ అండ్ మంచి ఫెస్టివల్ సీజన్‌కి ఫెస్టివ్ లాంచెస్ చేయటం అవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కన్సిస్టెన్సీ ఈస్ కీ. వీక్లీ మినిమమ్ 2-3 పోస్ట్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా ఇది అబౌట్ ఈ బిజినెస్ గురించి. సో ఎంబ్రాయిడరీ హూప్స్ చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి నీట్‌గా చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. అండ్ సో ఫ్రెండ్స్ ఇలా మీరు స్టార్ట్ చేయొచ్చు హ్యాండ్‌మేడ్ ఎంబ్రాయిడరీ హూప్స్ స్మాల్ బిజినెస్ విత్ వెరీ లో ఇన్వెస్ట్‌మెంట్. అండ్ మీకు ఒకవేళ మెటీరియల్ రిలేటెడ్ గానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియోస్ నేను లైక్ కామెంట్స్ చూసుకొని మీకు అవి వీడియోస్ చేయాలంటే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే కామెంట్స్‌లోనే రిప్లై ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై. టేక్ కేర్.